నానా, మీకు బెయిల్ వచ్చిందా? ఎవరిప్పించారు నానా? సార్ మీరేనా? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్కి బెయిల్ ఇప్పించింది నేనే అయినా అందుకు కారణం ఒక అమ్మాయి. తనెవరో కాదు, ఈ నర్సు మీరా. ఏమంటున్నావు గోవింద్? ఈ మీరా నాకు బెయిల్ ఇప్పించిందా? అవును సార్. మీకు బెయిల్ రావడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఎవరూ కాదు, మీతో ఎవరితో సంబంధం లేని ఈ నర్సు మీరా వల్లనే మీరు బయటపడగలిగారు. మేమెవరం చేయలేని పని తను మాత్రం ఏం చేసింది సార్? అర్జున్ సార్ కోసం తను నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసింది. సార్ని కాపాడమని ప్రాధేయపడింది. తను అలా అడగడం వల్లే నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి సార్కి బెయిల్ వచ్చేలా చేశాను. నా కొడుకు అరెస్ట్ అవ్వడానికి కారణమే అది. మళ్ళీ అదే వచ్చి మీ కాళ్ళ మీద పడిందా? బాక్స్ పోగొట్టిందే తను. చేసిన తప్పు ఒప్పుకొని మీ కాళ్ళ మీద పడుంటుంది. అందులో తన గొప్పే ఉంది. ఒక రకంగా ఈవిడ గారే మా మామయ్యని అరెస్ట్ చేయించింది. ఇప్పుడు ఈవిడ గారి వల్లే మా మామయ్య బయటపడ్డారు. ఇందులో గొప్పేముంది? చేసిన తప్పు ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఈ మీరా వల్లనే బాక్స్ పోయి ఉండొచ్చు. దాని కారణంగా సార్ అరెస్ట్ అవ్వగానే తను చేతులు దులుపుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ తను నా దగ్గరికి వచ్చి చేతులు జోడించి ప్రార్థించాల్సిన అవసరం లేదు కదా. తప్పు చేసింది చేసిన తప్పుని సరిదిద్దుకుంది, అంతేగా? అంత మంచితనం ఎవరుకుంటుందండి? ఈ రోజుల్లో కన్నబిడ్డల ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలేసి వస్తున్నారు. అలాంటిది మీ కుటుంబంతో ఏ సంబంధం లేని ఈ మీరా మీకోసం ఎంతో తాపత్రయపడింది. ఏంటి సార్ ఇది? దీన్ని మ్యాప్ అంటారు. అది తెలుస్తుంది సార్, కానీ ఏం మ్యాప్? వరల్డ్ మ్యాపా, ఇండియా మ్యాపా? మనం ఫాలో అవ్వాల్సిన రూట్ మ్యాప్. బాయ్. మ్యాప్ అందిందా బెనర్జీ? అందింది బాయ్. ప్రింట్అవుట్ తీసుకుని ఇప్పుడే చెక్ చేస్తున్నాను. మీరు వెంటనే మ్యాప్లో ఉన్న రూట్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే మీరు బయలుదేరండి. ఓకే బాయ్, వెంటనే బయలుదేరుతాం. పదరా. ఓకే సార్. ఏమండి, ఆ బెనర్జీ గాడు కనిపిస్తే ఫోన్ చేయమని గౌతమ్ బాబు అహల్య చెప్పారు కదా, వెంటనే ఫోన్ చేయండి. ఇప్పుడే చేస్తాను. ఎప్పటినుంచో చూస్తుంటే ఆ వెధవ ఇప్పుడు దొరికాడు. వాడి పని అయిపోయింది. అవును మావయ్య, ఇది నా వల్ల జరిగిన పొరపాటు. నేనే సరిదిద్దాలి. అంతేకాదు మావయ్య, ఆ బెనర్జీ వాళ్ళు పరమ దుర్మార్గులు. వాడు నా కళ్ళ ముందే పోలీసులని కాల్చి చంపాడు. అలాంటి రాక్షసుడి దగ్గరికి గౌతమ్ గారిని ఒంటరిగా పంపలేను. అందుకే తోడుగా వెళ్ళాలనుకుంటున్నాను. మంచి పని చేస్తున్నావమ్మా. దగ్గరుండి ఇంటి పరువుని, నీ పసుపు కుంకుమల్ని క్షేమంగా కాపాడుకో. బాబుని చూసుకోమని సుభద్ర మేడం గారికి చెప్పాను మావయ్య. నువ్వు కూడా బాబుని చూస్తూ ఉండు. ఆ విషయం నువ్వు మళ్ళీ నాకు చెప్పాలా అమ్మా? అది నా బాధ్యత. నీతో పాటు ఆ ఆదిత్య అమ్మ కూడా వస్తానంటున్నారు కదా, తనతో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. గౌతమ్ గారే నాకు శ్రీరామ రక్ష మావయ్య. ఆయనుండగా నాకేం కాదు. ఎలాగైనా బెనర్జీని పట్టుకుని బాక్స్ని పోలీసులకి అప్పచెప్తాను. సరేనమ్మా. నువ్వే అహల్యవని ఈ ఇంట్లో ఎప్పుడు చెప్తున్నావమ్మా?
ఇప్పుడే చెప్తే మంచిది కదా, ఎందుకంటే నీ వల్లే అర్జున్ సార్కి బెయిల్ వచ్చిందని ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు కదా. ఇప్పుడు కాదు మావయ్య, నేను కాశ్మీర్ నుంచి తిరిగొచ్చాక, బెనర్జీని పోలీసులకి పట్టించాక, బాక్స్ని భద్రంగా అప్పజెప్పాక, అర్జున్ సార్ మీద మోపిన నేరం తొలగిపోయాక అప్పుడు నేను అహల్యానని అందరికీ చెప్తాను. అలాగే తల్లి, త్వరగా నీ సంసారాన్ని చక్కదిద్దుకో. నీకు గౌతమ్ బాబుకి మధ్య అదితి అమ్మ రావాలని చూస్తోంది. తనకు మాత్రం అవకాశం ఇవ్వకమ్మా. నేను కాశ్మీర్ నుంచి తిరిగొచ్చాక చేయాల్సిన పనుల్లో అది కూడా ఒకటి మావయ్య. ఇన్నాళ్ళు అదితి మంచిదని, ఆయన్ని ప్రేమించిందని తన మీద జాలిపడ్డాను. కానీ తను ఎలాంటిదో తెలిసాక తనని ఈ ఇంటికి, గౌతమ్ గారికి వీలైనంత దూరంగా పంపిస్తాను. ఈ యుద్ధంలో ఎవరు ఎదురొచ్చినా పోరాడి గెలుస్తాను. నువ్వనుకున్నది తప్పకుండా చేసి తీరుతావమ్మా. నీ మీద నాకా నమ్మకం ఉంది. అయితే నర్స్ మీరాగా కాశ్మీర్ వెళ్ళి అహల్యగా తిరిగొస్తావన్నమాట. ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ మావయ్య.